మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో చాలా డిఫరెంట్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఆ రౌండ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఫైనల్‌లో నందిని గుప్తా కూడా వచ్చేసింది. కానీ ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక చిన్న కాంట్రోవర్సీ కూడా వచ్చింది. అది ఏంటంటే ఒక యూకే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. యాక్చువల్లీ నిజాలేంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? ఈరోజు మనము జయేష్ రంజన్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నిజమేంటి యాక్చువల్లీ? ఎందుకు ఒక కంటెస్టెంట్ అలా ఎలిమినేట్ అయ్యి ఆమె కంట్రీలో వెళ్ళి ఎలిగేషన్స్ పెడుతుంది? ఇప్పుడే ఆర్గనైజర్స్తో చాలా వివరంగా మాట్లాడాను. అండ్ నేను కూడా ప్రతి ఈవెంట్ మీద పర్యవేక్షణ చేస్తున్నాను. కొన్ని ఈవెంట్స్కి స్వయంగా కూడా వెళ్తున్నాను. సో ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితి జరిగే అవకాశం కూడా నాకు అస్సలు లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. అంటే ఆమె అలిగేషన్ రెండు రకంగా చెప్పింది. ఒకటి, కొన్ని దగ్గర స్పాన్సర్స్ సంతృప్తి కోసం వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి, ఇట్లా సరదాగా ఏదో ముచ్చట్లు చేయాలి, అది కరెక్ట్ కాదు, మమ్మల్ని ఇట్లా ఒక పర్ఫార్మర్గా చూపిస్తూ ఉన్నారు. బట్ వాస్తవంగా చూస్తే అట్లాంటి సందర్భాల్లో ఎక్కడో జరగలేదు. అంటే ఉదాహరణకి ఆమె ఒకే ఒక డిన్నర్, ఇట్లాంటి పబ్లిక్ డిన్నర్కి వచ్చింది. అది చౌమహల్లా ప్యాలెస్లో జరిగింది. అండ్ నేను కూడా విజువల్స్ చూశాను. ఆమె ఉన్న టేబుల్లో ఆమెతో పాటు మిస్ వేల్స్ ఉండింది, మిస్ ఇంగ్లాండ్గా ఆమె ఉండింది, అండ్ కొంతమంది ఆఫీషియల్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో మన ఇట్లాంటి ఎవరో బయట వ్యక్తి వచ్చి ఏదో ఇబ్బంది పెడుతున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు, అట్లాంటి ఎక్కడో ఏమీ జరగలేదు. అండ్ ఆమె ఇంటర్వ్యూలో ఇంకొకటి కూడా చెప్పింది దట్ ఇక్కడ పేదరికం చూసి నాకు చాలా బాధ కలిగింది. బట్ నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. అంటే భారతదేశంలో అసలు పేదరికం లేదు అని నేను అట్లాంటి ఏమీ రాంగ్గా ధీమా చేయట్లేదు. బట్ ఆమె చెప్తున్నట్వి పేదరికం అంటే వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ సమక్షంలో నేను ఆహారం తింటా ఉంటే నాకు వింతగా కనిపిస్తుంది. అట్లాంటి అంటే భారతదేశంలో కొన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉండవచ్చు. బట్ ఇట్లాంటి పేదరికం హైదరాబాద్లో ఆమె గమనించింది, చూసింది, ఇది చాలా చాలా మన ఆశ్చర్యపడే విషయము. అండ్ అంటే ఎందుకు అట్లా చేసింది, ముఖ్యంగా యూకేలో ఏ పత్రికలో ఇది వచ్చింది, ఆ పత్రికకి కూడా ఒక చరిత్ర ఉంది. జనరల్గా వాళ్ళు ఇట్లాంటి సెన్సేషనల్ విషయాలు చెప్పడం, కొన్ని సందర్భంలో వాళ్ళు డబ్బు ఇచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు. సో వాస్తవికత ఏముందో అంటే దాని ద్వారానే తెలుస్తుంది. బట్ హైదరాబాద్లో ఆమె ఇట్లాంటి పేదరికం చూసింది, ప్లస్ ఎక్కడైనా సోషల్ ఫంక్షన్స్లో వెళ్ళేటప్పుడు ఎవరో ఆమెని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నా విచారణలో అసలు 0.1% కూడా దాంట్లో సత్యం లేదు, అట్లే నాకు తెలుస్తూ ఉంది. అండ్ చాలామంది ఇతర పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. చాలామంది వేరే పార్టిసిపెంట్స్తో కూడా మేము మాట్లాడుకున్నాము. అండ్ ఎవరికి కూడా ఒక ఇట్లాంటి చిన్న విషయం కూడా, అండ్ యూకేతో పాటు అంటే మన అందరికీ తెలుసు, యూకేలో కూడా చిన్న చిన్న మనకు సెపరేట్ టెరిటరీస్ ఉంటాయి. అంటే స్కాట్లాండ్ ఉంటుంది, నార్దర్న్ ఐర్లాండ్ ఉంటుంది, వేల్స్ ఉంటుంది. సో అట్లాంటి ప్రాంతాల నుంచి కూడా, టెరిటరీస్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇందాక నేను స్కాట్లాండ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ని, నార్దర్న్ ఐర్లాండ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ని నేను వాళ్ళతో విడిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏమాత్రం కూడా చిన్నది కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేనట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేది. నార్మల్లీ మనం చూస్తాము నెగటివ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్తో మీరు మాట్లాడి ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అనుకుంటున్నారా? సో నేను డే 1 నుంచి చెప్తున్నాను, విమర్శలు ఎన్నైనా రావచ్చు, ఏదైనా జరుగుతూ ఉంటే ప్రతి దాని మీద వందలాది విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ సమయంలో మనము వాటిని ట్యాకిల్ చేయడానికి ఎక్కువ మనము ఎఫర్ట్ పెట్టాలా, లేకపోతే సజావుగా సాఫీగా అన్ని కార్యక్రమాలు ముందుకి తీసుకువెళ్ళాలి, దాని మీద మనము అటెన్షన్ పెట్టుకోవాలి. సో నా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మనకు 2-3 ఈవెంట్స్ మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్స్ మిగిలి ఉంది. 31వ తేదీ జరుగుతూ ఉంది. అది చాలా చాలా మన 150 దేశాల్లో అది టెలికాస్ట్ అవుతుంది. సో అట్లాంటి దాన్ని విజయవంతంగా జరిపించడం అది ముఖ్యము. అది మెయిన్ ప్రయారిటీ అనేది. అంత సాఫీగా సజావుగా అయిపోయిన తర్వాత కాంట్రవర్సీస్ మీద ఏదైనా ఫ్యాక్ట్ అందరికీ చెప్పాల్సిందిగా అవసరం ఉంటే అప్పుడు ఆ సమయంలో నేను చేస్తాను. బట్ ఇప్పుడు పూర్తిగా ఇట్లాంటి అనవసరమైన విషయాల్లో నా సమయం వేస్ట్ చేసి ఫైనల్ మంచిగా జరిగే దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకొక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అట్లాంటి ఆలోచన నాలో అసలు లేదు. సో ఫైనల్లో మనము జ్యూరీలో ఏ దేశాల నుంచి ఆర్ఎల్స్ ఇండియా నుంచి ఏమైనా ఫిల్మ్ స్టార్స్ కానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని పిలుస్తున్నారా జ్యూరీలో? జ్యూరీ ఇంచుమించుగా సెట్ అయిపోయింది. బట్ జ్యూరీలో ఎవరో ఉన్నారో వాళ్ళ పేరు వెల్లడించడానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. అంటే వాళ్ళు
ఒకరి తర్వాత ఒకరిని ఇట్లా వాళ్ళు జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు అట్లాంటివి వెల్లడిస్తారు. సో ఆ బాధ్యత మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ వాళ్ళది ఉంది. వాళ్ళు 27వ తేదీ నుంచి వాళ్ళు ఇది జ్యూరీ వివరాలు జనాల మధ్యలో ప్రకటిస్తూ ఉన్నారు. సార్ మిస్ వరల్డ్ న్యూస్ చూసే ఆడియన్స్కి వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో టూరిజం వైభవానికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 110 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇక్కడ మంత్రముగ్ధంగా ఉన్నారు. ఇట్లాంటి అండ్ చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తున్నారు. సో ఇందాక నేను చెప్పాను, నేను ఈ మిస్ ఇంగ్లాండ్ చేసిన కాంట్రవర్సీస్ సంబంధించిన వివరాలు నేను మిస్ స్కాట్లాండ్తో మిస్ నార్దర్న్ ఐర్లాండ్తో మాట్లాడుతూ ఉంటే మిస్ స్కాట్లాండ్ చెప్పింది దట్ నేను ఈ ప్రాంతంలో బయటికి కొన్నిసార్లు వెళ్ళాను, నాకు ఒక షీ షటిల్ అనే కనిపించింది. సో షీ షటిల్ అంటే ఏం ఉంది. సో నేను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఐటీ ప్రాంగణం, ఇక్కడ ఒక 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, 45% మహిళలు ఉంటారు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన కమ్యూట్ కోసం మేము ఇట్లా ఏర్పాటు చేశాము. సో ఆమె చాలా చాలా ఆశ్చర్యపడుతూ ఉంది. ఆమె యాక్చువల్గా క్లాప్ కొట్టడం మొదలుపెట్టింది. బట్ వాళ్ళ దేశంలో ఇట్లాంటివి లేదు, హైదరాబాద్లో ఉంది. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అందరికీ తెలుసుకోవాలి. అండ్ ఈ రూపంలో తెలంగాణ, హైదరాబాద్ టూరిజం అట్రాక్షన్స్తో నిండిన ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి టూరిజంని చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు అనే మెయిన్ మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అందించాలి. అదే మా ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, జయశంజన్ గారు ఏమంటున్నారంటే అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, ఫేక్ న్యూస్ని నమ్మకండి. చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. మిస్ వరల్డ్ గురించి చాలామంది చాలా రాస్తారు, కానీ వాట్ ఇస్ ఫ్యాక్ట్ అది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.